కేంద్ర ప్రాయోజిత పథకాలకు మళ్లీ ఊపిరిచ్చింది. ఏడాదిలో వెచ్చించింది 14,479 కోట్లు. కూటమి ప్రభుత్వంలో పట్టాలెక్కిన 82 పథకాలు లక్షల మందికి చేకూరుతున్న లబ్ధి. తాగునీటి సౌకర్యం, రహదారులు, అభివృద్ధి పనులకు ఊతం. జగన్ 5 ఏళ్ల పాలనలో అడుగడుగున విధ్వంసమే. కేంద్రం అనేక ప్రజా ప్రయోజన పథకాలకు రూపకల్పన చేసి రాష్ట్ర ప్రభుత్వాల వాటా నిధులతో అమలు చేస్తున్న వాటిని గత సర్కారు దుర్వినియోగం చేసింది. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, వెనకబడిన వర్గాల మహిళలకు, శిశువులకు, గర్భిణులకు ప్రయోజనం కల్పించడమే కాదు, ఓలలో అనేక వసతుల కల్పనకు కేంద్ర పథకాలు ఉపయోగపడేవి. జగన్ సర్కార్ ఆ పథకాల పేరుతో నిధులు తీసుకుని దారి మళ్లించేసింది. ఇది పునర్జీవ జమానా, ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన, సమగ్ర శిక్షా అభ్యాసు, పోషణ 2.0, జాతీయ ఆరోగ్య మిషను, జలజీవన్ మిషను, ఇవన్నీ అంటే జగన్మోహన్ రెడ్డి గారి సర్కారు నిర్లక్ష్యం చేసేసింది. అంటే కేంద్ర ప్రభుత్వం వాటాలు ఇస్తున్నారు. అదే చెప్పా కదా, కడుపుకి అన్నం తింటే మనం మంచి వార్తలు రాస్తాం, లేదంటే ఇట్లా రోజు బురదల్లే వార్తలే కదా. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు జలజీవన్ మిషన్ నడవల, ఇప్పుడు ఏదో కొత్తగా వచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు జాతీయ ఆరోగ్య మిషన్ నుంచి ఏదో గర్భిణులు, వాళ్ళకి సంబంధించినటువంటి శిశువులు, పిల్లలకు ఆరోగ్యం కోసం అమలు చేస్తున్న పథకాలకు 167 కోట్లు, 164.71 కోట్లు బిల్లులు మూలన పడ్డాయంట. అంటే ఆల్రెడీ దానికి సంబంధించి చేశారనే కదా వర్క్, అక్కడి నుంచి బిల్లులు రాకపోయినా చేశారనే కదా దానికి అర్థం. బిల్లు మూలన పడ్డాయంటే చూడు, బిల్లులు మూలన పడ్డాయి. ఇప్పుడు కేంద్రం వచ్చే కుటుంబ సర్కారు ఏడాదిలో అంటే 1,691 కోట్లు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ఖర్చు పెట్టినాయి అంట. దీంట్లో యంత్ర పరికరాల సరఫరా 60,000 మంది ఆరోగ్య కార్యకర్తలు గౌరవ వేతనం చెల్లింపులు జరిగాయి. ఎవరికి ఏం పెంచారు, ఏడ పెంచారు? గౌరవ వేతనం పెంచారంట. అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు కేంద్రం నుంచి ఏం తెచ్చుకోవాలో అది తెచ్చుకోవడంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం అదనంగా ఖర్చు పెట్టి ఏదైతే గ్రామాల్లో మౌలిక సదుపాయాలు చూస్తే సచివాలయం ఎవరు కట్టారు? కేంద్రం ఇచ్చింది డబ్బులు, రాష్ట్రం కట్టింది. రైతు భరోసా కేంద్రం రాష్ట్ర ప్రభుత్వం కట్టింది. ఏదైతే హెల్త్ క్లినిక్ రాష్ట్ర ప్రభుత్వం కట్టింది. డిజిటల్ లైబ్రరీ రాష్ట్ర ప్రభుత్వం. నాడు నేడులో భాగంగా స్కూల్ బాగు చేసింది రాష్ట్ర ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. ఏదైతే 17 మెడికల్ కాలేజీలకి నిర్మాణం చేపట్టింది రాష్ట్ర ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. ఒక్క పిడుగురాళ్ళు మాత్రం కేంద్ర ప్రభుత్వం ఉంది. 17లో 16 జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. సో 4 పోర్టుల్లో 3 పోర్టులు రాష్ట్ర ప్రభుత్వం, 10 ఫిషింగ్ హార్బర్లు రాష్ట్ర ప్రభుత్వం, 6 ఫిష్ ల్యాండ్ సెంటర్లు రాష్ట్ర ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. ఇంటింటికి ఫ్యామిలీ డాక్టరు, కానీ బుర్ర జల్లాలి. ఇంటింటికి రేషన్, బుర్ర జల్లాలి. ఇంటింటికి వాలంటీర్, బుర్ర జల్లేయాలి. ఉండకూడదు ఇవన్నీ. ప్రతిరోజు విషయం నిమ్మేటటువంటి వార్తలు ఎంత దుర్మార్గంగా తయారైనంటే ఆ 2 పత్రికలు పోతేనే ఆంధ్రప్రదేశ్ బాగుంటుంది. లేకపోతే ఎట్టి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్లో వాళ్ళు బాగుపడినారు, ప్రజల్ని ఆనందంగా మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు ఉండనీరు అనేది క్లియర్గా ఈ వార్తల ఉద్దేశం. తెలుగుదేశం వాళ్ళకి డబ్బులు నొక్కేసేటటువంటి ఒక కార్యక్రమానికి చంద్రబాబు నాయుడు గారు శ్రీకారం చుట్టారంటారు. ఇటువంటి నియోజకవర్గ కేంద్రంలో ఎమ్మెల్యేకు ప్రత్యేక కార్యాలయం, అందుబాటులో నోడల్ అధికారి. రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గ కేంద్రంలో ఎమ్మెల్యేలకు ప్రత్యేక కార్యాలయంతో పాటు అధికారులు, నిపుణుల బృందాన్ని అందుబాటులో ఉంచుతామని 26 జిల్లా 175 నియోజకవర్గ కేంద్రాల్లో ఏర్పాటు చేసిన స్వర్ణాంధ్ర విజన్ యూనిట్ల కార్యకలాపాలు సోమవారం ఆయన సచివాలయం నుంచి వచ్చే విధానంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ 45 ఏళ్ళుగా రాజకీయాలు చూశాను. ఎమ్మెల్యే నియోజకవర్గానికి వెళ్తే కూర్చోవడానికి పార్టీ ఆఫీసు, అతిథి గృహాలు తప్ప మరేమీ ఉండేవి కావు. స్వర్ణాంధ్ర విధానం అమలు భాగంగా నూతన వ్యవస్థ శ్రీకారం చుట్టడం. తొలిసారి ఎమ్మెల్యేకు కార్యాలయం ఏర్పాటు చేస్తున్న అక్కడ ఉండే నోడల్ అధికారి నేరుగా కలెక్టర్తో మాట్లాడి సమస్యలు తెలుసుకోవచ్చు. సో ఇప్పుడు 175 నియోజకవర్గాల్లో కార్యాలయాలు అని చెప్పి కొన్ని 100 కోట్లు తగిలేసేస్తే అయిపోతుంది. రాష్ట్ర పరిస్థితి ఏంది? ఎమ్మెల్యే కూర్చోడానికి ఉన్నాయి కదా, ప్రత్యేకంగా ఇప్పుడు కార్యాలయము, దానికి ఒక సెటప్, దానికి ఎంతనే కేటాయించేస్తే ఒక నియోజకవర్గాన్ని 170 నియోజకవర్గాలు, ఒక నియోజకవర్గానికి చెప్పండి 1 కోటో 2 కోట్లు పెట్టేస్తే మళ్ళీ 100 కోట్లు ఈరోజు దుబారా చేసేటటువంటి కార్యక్రమం. ఇక రాష్ట్ర ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు, 1,50,000 కోట్లు అప్పులు తెచ్చారు. ఇప్పటికీ రోజుకి 500 కోట్లు అప్పు చేస్తూ ఉన్నారు. P4 నిరంతరం జరిగే కార్యక్రమం ఇది ఒకటి. దీనివల్ల ఒక్కరికన్నా పేదవాడికి ఉపయోగం ఉంటుందా? P4 అని చెప్పి ప్రభుత్వం పేదవాడికి ఏం సహాయం చేయకుండా ఇది పలానా వాడు చేయండి అని వాళ్ళకి అప్పు చెబితే వాడు చేస్తారంట. ఎవరు చేస్తారు? ఏం చంద్రబాబు నాయుడు గారు ఎందుకు ఇట్లా తయారైపోతున్నారు రోజు రోజుకి? రాష్ట్ర సర్వనాశనానికి మీరు ముఖ్యమంత్రి అయినట్టుంది. స్పైడర్ సినిమాలో అతను విలన్ ఉంటాడు, ఎస్జే సూర్య. జనాలు ఏడుస్తూ ఉంటే అతనికి ఆనందం, అతను రాక్షస ఆనందం. అది ఎంతమంది ఏడుస్తుంటే ఎన్ని ఏడుపులు చూస్తే అంత ఆనందం అతనికి. సేమ్ యాస్టీజ్ మీద కూడా ఇదే. ప్రజలకు ఇస్తానని ఒక హామీ నెరవేర్చకపోగా ఇలా దుబారా చేసే కార్యక్రమాలు, 3 స్పెషల్ ఫ్లైట్లు, 175 నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలకు ఆఫీసులు. చెప్పండి ఎంత ఎంత దారుణం, అవసరం అప్పుడు ఇది? రాష్ట్ర ప్రభుత్వ పరిస్థితి ఏంది? అమ్మఒడి ఇవ్వండి, మీరు అన్నట్టుగా ఆడబిడ్డ నిధి ఇవ్వండి, ఎమ్మెల్యేలకు ఆఫీసులు కడతాము, లేదంటే 3 స్పెషల్ ఫ్లైట్లు కొంటాము. ఇదే ఇప్పుడు కావాల్సింది.
ఎలా దుబారా చేస్తుందో చంద్రబాబు నాయుడు గారు ఎలా దోచుకునే కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టారో ఒకసారి చూడండి.